హాయ్ అండి, సింపుల్గా ఈజీగా ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకుందామా. సమ్మర్ కాబట్టి మనం ఎక్కువ చల్లగా తినడానికి ఇష్టపడతాం కాబట్టి కొంచెం హెల్తీగా పిల్లలకి నచ్చేలాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3/4 లీటర్ పాలని వేసుకోవాలి. పాలు చిక్కగా ఉండాలండి, అప్పుడైతే కస్టర్డ్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసేసుకున్న పాలని స్టవ్ మీద పెట్టుకొని ఈ పాలు మరిగే లోపల ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని పాలల్లో కలుపుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు చల్లటి పాలను తీసుకొని అందులోకి ఒక 6 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని లోపల ఉండలనేటివి లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని పాలన్నీ కూడా నిదానంగా మరిగించుకోవాలి. పూర్తిగా మేగడ అనేది కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ మంచిగా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చి ఒక 5 నిమిషాలు మరిగే వరకు ఉంచుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా మరిగిపోయిన దాంట్లో ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో వేసుకోవాలండి, లేకపోతే కింద కూడా ఉండల్లాగా కట్టేస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 5-10 నిమిషాలలో మనకి మంచిగా చిక్కగా తయారవుతుంది. అంతవరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరగా అయ్యే లోపలనే మనం ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు అదంతా కరిగించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా బయటికి తీస్తే మనకి చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఇంత చిక్కగా ఉన్నదాన్ని ఉండలు లేకుండా స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి. అంటే బాగా కలుపుకొని క్రీమీగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇంత క్వాంటిటీలో ఫ్రూట్స్ వేసుకోకుండా మనకు ఎంత అవసరమో అంత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతాది తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రూట్స్ని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సెపరేట్ చేసుకున్న కస్టర్డ్లో 1/2 కప్పు జామ ముక్కలు, 1/2 కప్పు దానిమ్మ గింజలు, 1/2 కప్పు ద్రాక్షని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. 1/2 కప్పు యాపిల్ ముక్కలు, 1/2 కప్పు బనానా ముక్కలు వేసేసి ఇప్పుడు ఈ కస్టర్డ్లో ఫ్రూట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. సమ్మర్లో ఇలాగా తయారు చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. చల్లగా ఎంత తింటుంటే అంత కడుపులోకి కమ్మగా వెళ్తుంది. నచ్చిందా అండి ఫ్రూట్ సలాడ్? నచ్చితే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.